సో జస్ట్ ఇది ఆరంభం మాత్రమే. ఉడిపోయిన తర్వాత ఇది పెరుగుతుంది, దీనికి నీరు పెట్టాలి. హాయ్ గైస్, ఈ బక్కుడి పేరు నందుకేవి అండ్ ఇది మన యూట్యూబ్ ఛానల్లో ఫస్ట్ వీడియో. వీడియో ఏంటంటే ఫార్మింగ్ గురించి. ఒక 100 జెమినీలు వచ్చినా, ఇంకో 1000 ChatGPTలు వచ్చినా, ప్రపంచం ఎంత అప్డేట్ చెందినా సరే ఏఐ రీప్లేస్ చేయలేని జాబ్స్లో ఫస్ట్ ప్లేస్లో ఫార్మింగ్ ఉంటుంది, వ్యవసాయం ఉంటుంది. సో మా ఊర్లో జరిగే ఫుల్ లెంత్ మొత్తం వ్యవసాయం గురించి కాదు, జస్ట్ పొలం నాట్లు వేయడం గురించి ఈ వీడియో ఉంటుంది. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది వీడియో. సో చూడండి, లైక్ చేయండి, కామెంట్స్లో కింద ఏదో ఒకటి మీకు నచ్చింది రాయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి. వ్యవసాయం అనేది కేవలం వృత్తి మాత్రమే కాదు, అదొక రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే రైతు పంట వేసిన తర్వాత నన్ను చంటి పాపల కన్న తల్లిలా పంట చేతికి వచ్చే వరకు చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు. ఇక్కడ వంకాయ ఉండేది, ఇక్కడ 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 ఆ కింద. సో ఆ వంకాయ మొక్కలు తీసి ఇప్పుడు పొలం వేస్తాం అన్నమాట. వాళ్ళు పని చేస్తూ ఉంటే నువ్వు వీడియోస్ తీసుకోవడం వచ్చావా? కాదు, ఇప్పటివరకు నేను పని చేసా. ఇదిగో దమ్ము బాడీ. సో మళ్ళీ దున్నడమే. ఎక్సలేటర్ ఇది, కత్తులు, ఇది గేరు, క్లచ్. ఏదైనా ఫీల్డ్లో, అది వ్యవసాయమే కాదు, ఏదైనా సరే ఎక్స్పీరియన్స్డే. జూనియర్ బచ్చాగలం మన జూనియర్సే. ఎక్స్పీరియన్సే. సో ఇప్పుడు లంచ్ బ్రేక్. అక్కడ అదిగో చిన్న పాక, ఆ పాక దగ్గర మనకు లంచ్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి కుమ్మేసి మళ్ళీ కాసేపటి తర్వాత మళ్ళీ డ్యూటీ ఎక్కాలి. ఇదిగో ఇది ప్రెజెంట్ మన డైనింగ్ హాల్. ఇది సో గాయస్, దీన్ని ఆకు తీయడం అంటారు. ఆకు చిన్నది ఉంటే ఇలా వేరే నారతో కడతారు. ఒకవేళ ఆకు పెద్దదిగానే ఉంటే ఇలా దాంతోనే తీసి కట్టేస్తారు. మా ఏరియాలో దీన్ని ఆకు తీయడం అంటారు. మీ ఏరియాలో ఉంటారు కింద కామెంట్ చేయండి. ఇదిగో ఈ సన్నగా వచ్చేది చిన్న పంట కాలువ, పంట బోదే. సో ఇదే మాకు మెయిన్ వాటర్ సోర్స్. ఇది ఆ కింద ఉన్న పొలాలన్నిటికీ ఇదే. అండ్ అక్కడక్కడ
ఇక్కడ నుండి ఇలా వస్తుంది. సో అక్కడక్కడ కన్నాలు ఉంటాయి, అలా పెట్టేస్తాం వాటర్. ఈ పొలానికి ఇలా అటువైపు అలా. సో ఈరోజు లాస్ట్ డే అనుకున్నాం, బట్ ఈరోజు వర్క్ అయితే లేదు. ఈరోజు ఉడుపు ఉంటుందని చెప్పి నిన్న దున్నేస్తే రేపటికి వాయిదా పడింది. సో మడుల్లో వాటర్ ఉండేలా చూసుకోవాలి, ఎందుకంటే నిన్న దుక్కి దున్నాం కదా, వాటర్ లేదంటే దమ్మెండిపోయిద్ది, మళ్ళీ మాకు ప్రాబ్లం అవుద్ది. సో వాటర్ మడుల్లో వాటర్ ఉండేలా చూసుకోవాలి. అప్పుసేలు అంటారు, అప్పుసేలని ఒక మన్నుండి ఇంకో మడికి వాటర్ వెళ్ళాలన్నా వెళ్ళకూడదన్నా అదే మెయిన్. చూపిస్తా, వెయిట్. సో వీటిని అప్పు చేయాలంటాం. సో ఇవి మనకు తీస్తే ఆ మడికి వాటర్ వెళ్తాయి, దీన్ని మూసేస్తే ఓకే ఫైన్. ఇదన్నమాట అప్పు చేలు. సో వాటర్ ఎక్కడెక్కడ తక్కువైనాయో అక్కడ మనకు అప్పు చేలు ఉంటాయి. సో వాటిని తీయాలి. ఇక్కడ తక్కువ ఉంది, కింద ఉంది, ఓకే బాగానే ఉంది, బట్ ఈ పైన లేదు, ఎండిపోయేలా ఉంది. సో ఇక్కడ ఈ అప్పు చేలు తీయాలన్నమాట. ఇంత గట్టి ఉంది ఏంట్రా, బాగుంటుంది బ్రో. చక్కగా పొద్దున్న లేచి ఇలా బురదలోకి రావడానికి చిరాకుగా ఉంటుంది, కానీ ఒకసారి వచ్చిన తర్వాత బాగుంటుంది. హ్యాపీగా చక్కగా ఈ వెదరు, ఈ లొకేషన్స్, వావ్ బాగుంటుంది. పొలం బాగా పండాలి. ఇది మొత్తం పొలానికి చుట్టుపక్కల కొండ కాబట్టి పొలాన్ని కోతులు పందులు ఏమీ చేను పాడు చేయకుండా మంచి దిగుబడులు రావాలని మొక్కి కోడిని కోయడం జరుగుద్ది. సో అది తీరి. సో మొత్తానికి ఉడుపు అయిపోయింది కంప్లీట్. రేపటి నుంచి పొద్దున్నే లేవడాలు, పొలానికి రావడాలు ఇవి తగ్గుతాయి. ఈరోజు వరకు నేను రెగ్యులర్గా పొద్దున్నే బాబు లేమ్మా అని చెప్పి నాన్న లేపడం. సో బాగానే ఇబ్బంది ఉంటుంది మార్నింగ్ లేచిలా చేలోకి రావడం, కానీ బాగుంటుంది వచ్చిన తర్వాత బాగుంటుంది. సో మొత్తానికి ఉడుపు అయితే అయ్యింది.